హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ క్యాప్చర్ మీడియా. ఇప్పుడు మన వెంట ఎవరున్నారో మీరు చూస్తూనే ఉంటారు. ఒకసారి హాయ్ చెప్పండి సార్. హాయ్. అయితే మన వెంట ఉన్న ఫెమిలియర్ శేఖర్ భాష గారు, ఆయన కూడా ఇప్పుడు సెలబ్రిటీ. ఒకనొక రోజుల్లో ఎఫ్ఎంలో ఉండి చాటుగా ఉండి గొంతుతో మాత్రమే ఇదైన శేఖర్ భాష గారు ఈ రోజున ముఖంతో కూడా మనం అయ్యో అదేం లేదు సార్. నేను ఎఫ్ఎంతో పాటు ప్యారలల్ గా విజయ్ కూడా చేశాను. ఓకే, జెమినీ మ్యూజిక్ లో ఓకే విజయ్ అండ్ పొద్దున్నది రాత్రి రెండు పడవలు ఆడేసుకుంటూ దాదాపు 15 ఏళ్ళు. తర్వాత ఈ మధ్యకాలంలో 3 ఏళ్ళు టీవీకి దూరం అయ్యాను. బట్ కాబట్టి మీకు అది ఉంది స్క్రీన్ కి, అదే తీరిపోయింది. అదే తీరిపోయి చాలా లేదు. ఓకే, ఇప్పుడు కొత్త దీనిలో ఉన్నారు, కొత్త పార్టీ సోషల్ యాక్టివిస్ట్ అని ఒక దీన్ని వేసుకున్నారు. మాస్క్ ఎందుకు కాదా? మాస్క్ ఎందుకు అంటే ఏంటి యాక్టివిటీ? ఇప్పుడు మేమున్నాము, ఇంకా చాలా మంది మగవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఇప్పుడు నేను బాగా క్లియర్ గా మీకు ఒకే ఒక డైలాగ్ తో మీరేంటి అనేది నేను చెప్పవస్తున్నాను. లావణ్య ఉంది సార్. లావణ్య అనేది ఇప్పుడు కేవలం యానిమల్ లేకపోతే అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ నే ఉత్కారేస్తున్నారు. ఇది మహిళా సంఘంలో వచ్చి చెల్లాడుతున్నారు. మొదటి వీడు దురంకారి, అది సందీపంగా లాంటి వాడు. అలాంటిది లావణ్య అమ్మలక్క చెప్తుంది, డ్రగ్స్ చూపిస్తుంది, పట్టుబడుతుంది, ఇతరులకు అలవాటు చేస్తుంది, క్లాస్మేట్లు కూడా పోకుండా నానా రమస బీభత్సం దొరుకుతుంది. ఒక మహిళా సంఘం నుంచి కానీ ఒక అంత గోల్డ్ సూర్యుడు మనం ఓపినంత గోల్డ్ అంటే ఆమెకి అక్కడ స్లాట్ ఉంది. వాళ్ళందరూ కోరుకుంటుంది, ఆమె చేస్తుంది. ఆమె వాళ్ళ ప్రతినిధిగా వాళ్ళు ఫీల్ అవుతున్నారా మరి ఏదో తెలీదు. వాళ్ళు ఆమె న్యాయపరిసకి అంటారా? చాలా తప్పు, చాలా తప్పు. సరే, ఇంకో రెండో మాట చెప్పండి. నాకు 2 గుర్తుంటాయి. ఒకటే ఇప్పుడు లావణ్య ఎప్పుడైతే నాకు రాస్తాడని వాడు అన్యాయం చేశాడని బయటకు వచ్చినప్పుడు ఒక కరాటే కళ్యాణ్ గారు వచ్చారు, ఒక కృష్ణకుమార్ గారు వచ్చారు. ఇలా కొంతమంది మహిళా యాక్టివిస్టులు, మహిళా జర్నలిస్టులు ఆవిడకి సపోర్ట్ చేసి, స్వప్న గారు లాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఆవిడ ఇంటర్వ్యూ చేశారు, మాట్లాడారు. ఆవిడ తరపు నుంచి కొంత వాయిస్ ఇప్పించారు. ఎప్పుడైతే ఆవిడ అసలు రూపం ఇది అని చెప్పి మనం బయట పెట్టాము, ఆవిడ ఆడియో రికార్డ్స్ కావచ్చు, ఆవిడ గతంలో చేసిన డ్రగ్స్ పెడలర్ కేసులు కావచ్చు, అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసిన కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పుడైతే వచ్చాయో అండ్ అన్నిటికంటే నుంచి ఆవిడ భాష, ఆవిడ కొంత బజారు మాటలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవి చూసిన తర్వాత ఒక్క మహిళా కార్యకర్త కూడా మహిళా మండలి నుంచి వచ్చి లావణ్యకి సపోర్ట్ చేస్తాం అని చెప్పిన వాళ్ళు ఒక్కడే. మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు ఎగనెస్ట్గా చేయకపోయినా ఫర్గా అయితే రావట్లేదు. లేకపోతే ఈ పాటికే ఒక మహిళ మీద ఇంతమంది ఇన్ని రకాలుగా తమ్నైల్స్ పెట్టుకుంటూ ఇంకా బజార్ లాంగ్వేజ్ పెట్టుకుంటూ మాట్లాడుతూ చేస్తున్నా కూడా ఒకళ్ళు కూడా రాలేదు అంటే ఇటువంటి వాళ్ళకి ఇటువంటి వాళ్ళని ప్రశ్నించాల్సిందే, ఇటువంటి వాళ్ళకి ఇది జరగాల్సిందే. ఇటువంటి వాళ్ళు మన మహిళా లోకానికే చెడ్డ సిగ్గుచేటు అని మహిళలు అనుకోవడం వల్ల ఎందుకంటే వాళ్ళు ఎవరు రావట్లేదు కాబట్టి. ఇప్పుడు కాదు, చిన్న విషయంలో నేను ఇందాక మీకు ఉదాహరించింది, ఒక బూత్ సినిమా తీస్తుంటే ఆ డైరెక్టర్ మీద విచ్చిపడే మహిళా సంఘాలు, ఆ కల్ట్ కోర్ క్లాసిక్ ఉంటుంది ఒకటి మహిళా సంఘాల్లో. వాళ్ళు ఇంత కూడా మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు కావద్దే బాగుంటారు కాదు. మీకు అట్లా బూతులు మాట్లాడుతున్న మహిళల్ని తిడుతున్నారు, మహిళల్ని కొంచెం అదో రకంగా చూపిస్తున్నారు అన్న దానికే వాళ్ళంతా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఈ లావణ్య మీద ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఎన్ని రకాల తమ్నైల్స్ పెట్టేసినా ఒకళ్ళు కూడా ఎందుకు రావట్లేదు, అక్కడ ఎందుకు వచ్చారు, ఇక్కడ ఎందుకు రావట్లేదు, ఎందుకు అగెనిస్ట్ గా రావట్లేదు కదా. ఆవిడకి మేము సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు సినిమా ఎందుకు రా ఇట్లా చేసావు అని చెప్పి అడిగిన మహిళలు ఉన్నారు. అరే లావణ్య ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి ఎవరు అడగట్లేదే. ఎందుకు లేదు? అదే వాళ్ళకి కావాల్సిన కోర్సు ఆమె ద్వారా లభిస్తుంది. నా హీరో అనేవాడు హెలికాప్టర్ ఎక్కుతాడు, నా హీరో అనేవాడు అమ్మాయితో దిగుతాడు, నా హీరో అనేవాడు ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తుంటే నేను దాన్ని చూసి నేను కూడా చేస్తున్నా ఫీలింగ్ ఉంటుంది. అదే కదా ఆరాధ్య దైవాలు డెమిగాడ్స్ అనేది. నా హీరో 3 పెళ్లి చేసుకున్నా, 4 పెళ్లి చేసుకున్నా, నాకు ఎందుకు ఆ సమ్మగా ఉంటుంది, నా ఆరాధ్య దైవం నేను చేయలేని పని చేస్తున్నాడు. ఈయన ఒక ఏరియాకి అలా సెటిల్ అయిందేమో అని ఒక అభిప్రాయం. చెప్పింది కూడా ఒక రకంగా కరెక్ట్. ఎలా చెప్పనా, మీ టైప్ వేరు, నా టైప్ వేరు. ఇలా మగాళ్ళలో డిఫరెంట్ టైప్ లో ఉన్నట్టే ఆడవాళ్ళు కూడా చాలా మంది డిఫరెంట్ టైప్ ఉంటారు. అలా లావణ్య టైప్ లో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా బూతులు తిట్టుకోవాలి, మగాళ్ళని తొక్కే
అంటే మరి మీరు ఎంతమంది చూసారు నాకు తెలియదు. ఆ, బట్ మొత్తం సో ఇలాంటి ఇండియన్ వాళ్ళు అంటే మొత్తం కాదు, కూడా కాదు, కాదు, కాదు. అది మీకు అస్సలు తెలియదు. నేను చెప్తా ఉమ్, 1% కూడా కాదు, ఉమ్, 1000లో ఒకళ్ళు కూడా కాదు, 10,000లో ఒకళ్ళు, మేబీ లక్షలో ఒకళ్ళు అని చెప్పిన అతిశయోక్తి కాదు. ఆడవాళ్ళలో ఇలాంటి వాళ్ళు ఉంటారు. రాసి పెట్టుకోండి. Certificate. ఎస్, ఆ? లక్షలో ఒకళ్ళ మంది ఉంటే గొప్ప విషయం. 0.001% ఉంటారు. అంటే మీకు తెలియని లావణ్య, మీ ఊరికే 4 బూత్ మాటలు ఇవేని తెలిసేమో. బట్ నాకు అంటే మీరు ఎవరికి అంత రీసెర్చ్ చేసి ఉండరు. నాకు ఒకసారి బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత నాకు వచ్చిన కాల్స్ కావచ్చు, నా దగ్గరికి వచ్చిన సాక్ష్యాలు కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత మీరు అనుకున్న మామూలు కేటగిరీ మనిషి కాదు. అంటే ఇటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. మరీ అంత ఎక్స్ట్రీమ్లో ఉండకపోయినా కొంత, అరే 4-5 సంబంధాలు పెట్టుకుంటే తప్పేంటి, మగాడు పెట్టుకోవట్లేదా, మనం పెట్టుకుంటే తప్పేంటి, సరే సెటిల్మెంట్ చేసుకుంటామే, ఆడవాళ్ళ తర్వాత సెటిల్మెంట్ చేసుకుంటాం, దానికి తప్పడితే ఎట్లా?